హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. జస్ట్ 500 రూపీస్కే 6 months వ్యాలిటీ తోటి కోర్స్ అయితే అందుబాటులో ఉంది. సో అక్కడ మీకు ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది. ఫ్రీ కంటెంట్ విన్న తర్వాత నచ్చితేనే ఆ కోర్స్ తీసుకోండి. చాలా మంచి ఫ్యాకల్టీ చేత క్లాస్ అయితే చెప్పించడం జరిగింది. అండ్ లాస్ట్ 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా 120 రూపీస్కి అందుబాటులో ఉంది. శాంపిల్ పీడిఎఫ్ కూడా యాప్లో ఉంటుంది. చూసిన తర్వాత నచ్చితే తీసుకోండి. పర్ మంత్కి అయితే 20 రూపీస్ చొప్పున కూడా మీరు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ టెస్ట్ సిరీసెస్ కూడా ఉన్నాయి. సో మీకు రాబోయేటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఇతర గ్రూప్స్ ఎగ్జామ్స్ యూజ్ అయ్యే విధంగా తెలంగాణ చరిత్ర టెస్ట్ సిరీస్ వచ్చేసి 1500 బిట్స్ తోటి 99 రూపీస్కు అందుబాటులో ఉంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర వచ్చేసి 3000 బిట్స్ తోటి చాప్టర్ వైజ్గా మీకు 150 రూపీస్ అనేది ఛార్జ్ తోటి అందుబాటులో అయితే ఉంది. 6 months వ్యాలిడిటీ. సో ఇక్కడ మీకు అన్ని అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో అయితే క్వశ్చన్స్ ఉంటాయి. సో వీటికి సంబంధించిన యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఎస్ఐ రాత పరీక్ష పక్కా అభ్యర్థితో మాట్లాడితే అనర్హత అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో చూడవచ్చు. పోలీస్ నియామక మండలి హెచ్చరిక అంటే ఇక్కడ ఇచ్చారు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష హాల్లో పక్కా అభ్యర్థితో మాట్లాడితే అనర్హత వేటు వేస్తామని, వారి ఓఎంఆర్ ఆన్సర్ షీట్లను పరిశీలించబోమని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి TSPSC స్పష్టం చేసిందంటే ఇక్కడ చూడవచ్చు. మాల్ ప్రాక్టీస్ కనుక పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చెప్పేసి హెచ్చరించింది. ఆగస్టు 7న జరగనున్నటువంటి ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష హాల్ టికెట్లను నియామక మండలి శనివారం ఉదయం నుంచి వెబ్సైట్లోకి అందుబాటులోకి అయితే తెచ్చింది. అయితే ఈ హాల్ టికెట్లో అభ్యర్థులకు కీలక సూచనలు చేసింది. ఒకరికి బదులుగా మరొకరు పరీక్ష కనుక హాజరైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. కాగా ఇటీవల మనకు JLM పరీక్షలో మాల్ ప్రాక్టీస్ నేపథ్యంలో TSPSC నిబంధనలను కఠినతరం చేసినట్లుగా తెలుస్తుంది. ఆగస్టు 7న జరగబోయేటువంటి ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్షకు మనకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 2,47,000 మంది అయితే హాజరు కానుండగా, సో మొత్తం హైదరాబాద్తో సహా 35 నగరాలు పట్టణాల్లో మొత్తం 503 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనుందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా పక్క అభ్యర్థితో కనుక మాట్లాడితే సో అనర్హత వేటు వేస్తామని చెప్పేసి ఇక్కడ నియామక మండలి హెచ్చరించినట్లుగా మనకు ఒక అప్డేట్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే అన్ని కాంట్రాక్ట్ పోస్టులే అంటే ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. రెగ్యులర్ నోటిఫికేషన్పై స్పష్టత కరువు, హెల్త్ డిపార్ట్మెంట్లో ఇది తీరు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. జిల్లాల వారీగా రిక్రూట్మెంట్స్, స్పెషాలిటీ డాక్టర్ల భర్తీకి ప్రాసెస్ మొదలు, అమలు కాని సీఎం హామీ, కాంట్రాక్టులు ఉండవని అసెంబ్లీలో వెల్లడి, ఇప్పటి వరకు మారని విధానం అంటే ఇక్కడ ఇచ్చారు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే తెలంగాణలో కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది ఉండదని, అన్ని రెగ్యులర్ పోస్టులే ఉంటాయని అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారు. కానీ అమలులో మాత్రం అది కనిపించడం లేదు. ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్లో రెగ్యులర్ పద్ధతిలో పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారనే విషయంపై క్లారిటీ లేదని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఆరోగ్య శాఖలో పర్మనెంట్ విధానంలో పోస్టుల భర్తీ అనుమానంగానే కనిపిస్తుంది. ఖాళీల సంఖ్యపై స్పష్టత వచ్చినప్పటికీ నోటిఫికేషన్ల ప్రకటనలో క్లారిటీ రావడం లేదంటూ రెగ్యులర్ రిక్రూట్మెంట్పై అధికారులు కూడా నోరు విప్పడం లేదంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఉన్నటువంటి పోస్టులను డిస్ట్రిక్ట్ వైజ్ ఎక్కువగా ఈ కాంట్రాక్ట్గానే తీసుకుంటున్నట్లుగా ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇది హెల్త్ డిపార్ట్మెంట్లో మనకు రాష్ట్రంలో కనబడుతున్నటువంటి పనితీరు ఇదని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే బోధనేతర బరువు అంటే ఇక్కడ మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. సో గురుకుల ఉపాధ్యాయులపై అదనపు పనిభారం, వార్డెన్ లేకపోవడంతో ఆ బాధ్యతలన్నీ టీచర్లపైనే. కూరగాయలు, వంట సామాగ్రిని చూసుకోవాలి, విద్యార్థులకు జబ్బు చేస్తే ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి, మరుగుదొడ్లు శుభ్రం చేయించి ఫోటోలు పంపాలి, భోజనం సరిగా లేకున్నా విద్యార్థి చదువుకున్న బాధ్యత వహించాలి, చేయాల్సిన పని ఏమిటి, చేస్తున్న పని ఏమిటి అని తలలు పట్టుకుంటున్నటువంటి గురుకుల టీచర్స్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గురుకులాల్లో ఉపాధ్యాయుల పని పిల్లలు హాజరు చూసుకొని వారికి పాఠాలు చెప్పడం, అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించడం, వారు చేసిన హోంవర్క్ను చూడడం, హోంవర్క్ ఇవ్వడం వంటివి. కానీ ఈ పనులు కాకుండా వారికి భోజనానికి వంట సిద్ధం చేసేందుకు పప్పులు, కూరగాయలు, వంట సామాగ్రిని చూసుకోవడంతో పాటు బాత్రూమ్లు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉన్నాయా లేదా అన్నది కూడా చూసుకోవడం వంటివి ఉపాధ్యాయులే చేయాల్సి వస్తుంది. గురుతర బాధ్యతలు నిర్వహించవలసినటువంటి ఉపాధ్యాయులు ప్రస్తుతం ఇలా బోధనేతర పనుల్లో తలముఖం అవుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. KG to PG విద్యలో భాగంగా మనకు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గురుకులాల్లో ఉపాధ్యాయులంతా ఇదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము చేయవలసిన పని ఏమిటి, చేస్తున్న పని ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలు అభ్యాసన సామర్థ్యాలపై అడిగితే పర్లేదని, అయితే తమ వాడికి భోజనం సరిగా పెట్టలేదంటూ కొందరు, మరుగుదొడ్లు శుభ్రంగా లేదంటూ ఇంకొందరు తమను ప్రశ్నిస్తున్నారని, ఇది తమనెంతో ఇబ్బంది పెడుతుందంటూ ఉపాధ్యాయులు వాపోతున్నారు. రాష్ట్రంలో వందల సంఖ్యలో గురుకులాలను ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం వార్డెన్ పోస్టులను ఏర్పాటు చేయలేదు. దీంతో
విద్యార్థుల బాగోగులు చూసుకునేందుకు వంతుల వారీగా ఉపాధ్యాయులకే ఆ బాధ్యత అప్పగిస్తున్నారంటూ ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓవైపు పాఠాలు చెప్తూనే మరోవైపు అదనపు పనులు చేయవలసినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి ఇక్కడ తీయడం జరిగింది. సో దీనికి పరిష్కారం ఒకటే అని చెప్పేసి చెప్తున్నారు. నియామకాలే పరిష్కారం అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వార్డెన్ పోస్టులు కావచ్చు, ఇంకితర ఇప్పుడు మనకు కేర్ టేకర్ లాంటి పోస్టులు కూడా భర్తీ చేస్తే ఈ భారం వారిపైన తగ్గేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. మరి యాక్చువల్గా టీచర్ పోస్టులు ఇటీవల మనం చూసాం, దానిలో మనకు వార్డెన్ పోస్టులు కూడా ఉన్నాయి గురుకులాల్లో. మరి వీటిని ఎప్పుడు ప్రభుత్వం భర్తీ చేసిందని ఇంకైతే క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే జేఎల్ఎం పరీక్ష తిరిగి నిర్వహించాలంటే ఇక్కడ చూడవచ్చు. ఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ డిమాండ్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకు రీసెంట్గా TSPSC జేఎల్ఎం పరీక్షలో కొంత మాల్ ప్రాక్టీస్ అయితే జరిగింది. సో ఆ నేపథ్యంలో దాన్ని తిరిగి నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామంటే ఇక్కడ మనకు బల్మూరి వెంకట్ అయితే మాట్లాడడం జరిగింది. ఇక నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే తిరువనంతపురంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ వైరాలజీ కింద కొన్ని పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఇక్కడ చూసినట్లయితే సైంటిస్ట్ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ అని చెప్పేసి ఒక పోస్ట్ ఉంది. సో దాంతోపాటుగా ఇంకా ఇతర పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది మీకు నెక్స్ట్ మంత్ 31st వరకు అయితే అప్లై చేసుకునేందుకు అయితే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మీరు వెబ్సైట్కి వెళ్ళి చూసినట్లయితే దానికి సంబంధించిన పూర్తి PDF లభిస్తుంది. ఇక మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి దేశవ్యాప్తంగా కొన్ని బ్రాంచెస్లో కొన్ని ఖాళీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. మొత్తం 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు మెడికల్ ఆఫీసర్ కావచ్చు, పారామెడిక్స్ కావచ్చు, ఇట్లా వివిధ విభాగాల్లో అయితే పోస్టులను భర్తీ చేస్తున్నారు. సో పూర్తి వివరాలకు మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి అయితే చూడండి ఒకసారి. ఆగస్టు 12th వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ మరొక అప్డేట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఈరోజు ఈనాడు ప్రతిభ న్యూస్ పేపర్లో కెమిస్ట్రీకి సంబంధించి ఒక 50 ప్రాక్టీస్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో TS పోలీస్ కావచ్చు, ఇతర పోటీ పరీక్షలకు ప్రత్యేకం అంటే ఇక్కడ చూడవచ్చు. కెమిస్ట్రీకి సంబంధించి ఇక్కడ చూడవచ్చు కంప్యూటర్ చిప్స్ తయారీలో ఉపయోగించే మూలకం ఏంటి, సిలికాన్. సో ఇట్లా దీనికి సంబంధించి ఒక 49 బిట్స్ అయితే ఇచ్చారు. మీకు ఇది ప్రాక్టీస్కి అయితే యూజ్ అవుతుంది. సో ఒకసారి మీరు ఈనాడు న్యూస్ పేపర్ చూసుకొని ప్రాక్టీస్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మరొక ఆర్టికల్ కనుక చూసినట్లయితే మన తెలంగాణ న్యూస్ పేపర్లో ప్రధాని మంత్రి మండలి అంటే ఇక్కడ చూడవచ్చు ఇండియన్ పాలిటిక్స్ స్పెషల్ 10th ఆర్టికల్ అయితే ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. మనకు డైలీ ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే వస్తుంది. సో ఇది మనకు 10th సెషన్ కింద అయితే చూడవచ్చు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన తెలంగాణ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో వీటికి మీకు రివిజన్లో భాగంగా అయితే హెల్ప్ అవుతాయి. సో ఇవి మనకు ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఇక్కడ మరొక అప్డేట్ కూడా చూడవచ్చు. పోలీసు ప్రిలిమినరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలంటే కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు రాజన్న సిరిసిల్ల SP రాహుల్ హెగ్దే చెప్పినట్లే ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం. అంటే డిస్ట్రిక్ట్ వైజ్గా సెంటర్స్లో దీని ఒక పకడ్బందీగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్కి పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇక్కడ ఒక మీటింగ్ పెట్టినట్టుగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అదేవిధంగా మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా దానిలో మీకు అయితే యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. లైక్ మీకు రాబోయేటువంటి SI కానిస్టేబుల్ కావచ్చు, ఇతర పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఇంకా ముందు కూడా ఇతరత్ర సబ్జెక్టులకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లోకి తీసుకురాబోతున్నాం కనుక ప్రతి ఒక్కరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకుని అదేవిధంగా మేము ఫ్రీగా టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మన ఛానల్ రెగ్యులర్ ఫాలో కండి. మీరు ప్లేలిస్ట్కి వెళ్ళినట్లయితే అక్కడ వీడియోస్ ఉంటాయి, వాటిని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.